మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉందా? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఒక కామన్ మ్యాన్కి కూడా ఉంటుంది అండ్ డాక్టర్స్కి కూడా ఉంటుందండి. నేను కూడా ఆఫ్థాల్మాలజీ చదివే ముందు ఈ డౌట్ నాకు ఉండేది. సో ఎందుకు అంటే ఒక అవగాహన, ఒక అవేర్నెస్ లేదు. మెల్లకన్నుకి అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా, ఉంటే ట్రీట్మెంట్ ఏమేమి రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని. నేను నార్మల్గా ఓపీడీలో చూసినప్పుడు చాలామంది పేషెంట్స్ 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్లకు మెల్లకన్ను ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంది అంటే చిన్నప్పటి నుంచి ఉంది అంటారు. మరి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోలేదు అంటే దీనికి ట్రీట్మెంట్ ఉందన్న విషయం మాకు తెలియదండి. ఇలా ఎందుకు అవుతుంది? నార్మల్గా మెల్లకన్ను అనేది కామన్గా చిన్నపిల్లల్లో వస్తుంది. ఆ చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ భయపడతారు, కంగారు పడతారు. కంగారు పడి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని, వాళ్ళ చుట్టాలని కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ అడుగుతారు. సో చాలామంది వేరే వేరే ఒపీనియన్స్ ఇస్తారు. ఆ ఒపీనియన్స్లో మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ అయ్యి మొత్తానికి దాని ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం అసలు మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉందా లేదా, ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ రకాలేంటి, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఒక సింపుల్ లాంగ్వేజ్లో బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉంది. ఏ మెల్లకన్ను అయినా దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అన్ని మెల్లకన్నుకి ఒకే ట్రీట్మెంట్ అనేది ఉండదు. కొంతమందికి గ్లాసెస్ వాడాల్సి వస్తుంది, కొంతమందికి ప్యాచింగ్ ఇస్తాం, కొంతమందికి సర్జరీ చేయాల్సి వస్తుంది అండ్ కొంతమందికి విజన్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాం. సో ఏ మెల్లకన్నుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాం అనేది ఒక బేసిక్గా ఓవరాల్ వ్యూ లాగా మనం అర్థం చేసుకుందాం. కొంతమంది చిన్నపిల్లల్లో చాలా హై ప్లస్ పవర్ ఉంటుంది. ఆ హై ప్లస్ పవర్ ఉన్నప్పుడు వాళ్లకు సరిగా కనిపించకపోతే, గ్లాసెస్ వాడకపోతే వాళ్లకు సరిగా కనిపించదు. అలా కనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రెయిన్ చేసి దాన్ని క్లియర్గా చూడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళలో ఒక మెల్లకన్ను వస్తుంది. నార్మల్గా ఇలా లోపలికి కళ్ళు వస్తాయి. ఈ మెల్లకన్నుని, ఈ స్క్వింట్ని మనం అకామిడేటివ్ ఈజోట్రోపియా అంటాము. అకామిడేటివ్ ఈజోట్రోపియా ఎందుకు వస్తుంది అంటే హై ప్లస్లో పవర్ ఉన్నప్పుడు గ్లాసెస్ వాడకపోతే స్ట్రెయిన్ చేయడం వల్ల పిల్లల్లో ఈ స్క్వింట్ వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం గ్లాసెస్ పవర్ ఇస్తాం. గ్లాసెస్ పవర్లో కంప్లీట్ కరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. కంప్లీట్ కరెక్షన్ అంటే డైలేట్ చేసి, నార్మల్గా మీరు డైలేట్ చేయకుండా జస్ట్ గ్లాసెస్ తీసుకుంటే ఈ మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉండదు. ప్రాపర్గా డైలేట్ చేసి, చెక్ చేసి, అప్పుడు కంప్లీట్ కరెక్షన్ ఇచ్చినప్పుడు ఈ మెల్లకన్ను అనేది పూర్తిగా కరెక్ట్ అయిపోతుంది. ఇంకో నెక్స్ట్ టైప్ ఆఫ్ స్క్వింట్లు ఇది, అందులో ఏంటంటే ఇలా ఒకవేళ పూర్తిగా కరెక్ట్ అవ్వకుండా కొంచెం కరెక్ట్ అయ్యి కొంచెం వరకు మిగిలిపోతే ఆ మిగిలిపోయిన పార్ట్ని 3 months గ్లాసెస్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కంప్లీట్లీ కరెక్ట్ అవ్వకపోతే అప్పుడు ఆ మిగిలిన స్క్వింట్ని, ఆ మిగిలిన మెల్లకన్నుని అప్పుడు ఆపరేషన్ చేసి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని మనం పార్షియల్లీ అకామిడేటివ్ ఈజోట్రోపియా అంటాం. ఇది కాకుండా కొంతమంది పిల్లలు, చాలామంది పేరెంట్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు, అప్పుడప్పుడు మెల్లకన్ను ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. దీన్ని మనం ఇంటర్మీడియట్ డైవర్జెంట్ స్క్వింట్ అంటాం. ఇంటర్మీడియట్ డైవర్జెంట్ స్క్వింట్ రావడానికి రీజన్ ఏంటంటే మన ఐ చుట్టూ ఉన్న మసిల్స్ ఏవైతే మన ఐ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తాయో ఆ మసిల్స్లో వీక్నెస్ రావడం వల్ల ఈ మెల్లకన్ను ప్రాబ్లం, ఈ ఇంటర్మీడియట్ డైవర్జెంట్ స్క్వింట్ ప్రాబ్లం వస్తుంది. ఇంటర్మీడియట్ డైవర్జెంట్ స్క్వింట్ ఉన్నప్పుడు ఏంటంటే గ్లాసెస్ పవర్ ఉందా లేదా అనేది ఫస్ట్ అసెస్ చేస్తాం. ఆ తర్వాత ఈ మసిల్స్ వీక్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి, దానికి స్ట్రెంగ్తెన్ చేయడానికి, స్ట్రాంగ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం, కన్వర్జెన్స్ ఎక్సర్సైజెస్. ఇవి కరెక్ట్గా చేస్తే మెల్లకన్ను అనేది కంట్రోల్లో మనం చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకో రకమైన స్క్వింట్ ఎక్కడైతే గ్లాసెస్ వల్ల మనం కరెక్ట్ చేయగలుగుతామో, గ్లాసెస్ అవసరం పడతాయో, అదేంటంటే యూనిలేటరల్గా ఒక ఐలో ఎక్కువ పవర్ ఉన్నప్పుడు ఇంకో ఐలో తక్కువ పవర్ ఉన్నప్పుడు ఏంటంటే అది పిల్లలకి అర్థం కాదు. వాళ్లకు ఒక ఏ ఐ నుంచి అయితే బాగా కనిపిస్తుందో వాళ్ళు దానిలో నుంచి చూసి హ్యాపీగా లైఫ్ గడుపుతూ ఉంటారు. సో ఏదైతే వీక్ ఐ ఉంటుందో, ఎందులో అయితే పవర్ ఎక్కువ ఉంటుందో ఆ ఐలో మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటప్పుడు
మనం గ్లాసెస్ ఇచ్చి 2 ఐస్ని సమానంగా చేస్తే అప్పుడు 2 ఐస్ ఒక పాయింట్ మీద ఫోకస్ చేస్తే మెల్లకన్నుని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవి కొన్ని రకాల స్క్వింట్స్ కానీ మెల్లకన్ను కానీ దేంట్లో అయితే మనం గ్లాసెస్తో ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇవి కాకుండా కొన్ని స్క్వింట్స్ ఉంటాయి. అందులో సర్జరీ అనేది కంపల్సరీ మనం చేయాల్సిన అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో స్క్వింట్ సర్జరీ అనగానే పేరెంట్స్ చాలా కంగారు పడతారు. వాళ్ళకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడే సర్జరీ, ఇంత చిన్న పిల్లలు సర్జరీ చేయించడం అవసరమా? ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఒక సింగిల్ లైన్లో ఆన్సర్ చేయాలి అంటే చిన్న పిల్లల్లో ఒకవేళ స్క్వింట్ ఉంటే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది గ్లాసెస్ వల్ల అయితే గ్లాసెస్తో ట్రీట్ చేయాలి. ఒకవేళ సర్జరీ అవసరం పడితే సర్జరీ చేయించాల్సిన అవసరం పడుతుంది. లేదంటే ఫ్యూచర్లో చిన్న పిల్లల్లో ఒకవేళ స్క్వింట్ ఉంది, మనం దాన్ని సరిగా ట్రీట్ చేయకపోతే, సర్జరీ అవసరం ఉన్నప్పుడు సర్జరీ సరిగా చేయించుకోకపోతే ఫ్యూచర్లో విజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బైనాక్యులర్ విజన్ ప్రాబ్లం, 3D విజన్ సరిగా ఉండకపోవడం, లేకపోతే ఆంబ్లయోపియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ 3 టాపిక్స్ ఆంబ్లయోపియా గురించి అండ్ 3D విజన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో కోసం మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకవేళ చిన్న పిల్లల్లో స్క్వింట్ ఉంటే ట్రీట్మెంట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం చేయించాలి. నెక్స్ట్ ఇది మనం చిన్న పిల్లల గురించి డిస్కస్ చేసాము. పెద్దవాళ్లలో స్క్వింట్ ఉంటే ఎలా ట్రీట్ చేయాలి? పెద్దవాళ్లలో స్క్వింట్ ఏంటంటే వాళ్ళలో స్క్వింట్కి ప్రైమరీ రీజన్, స్క్వింట్ కరెక్ట్ చేయడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే కాస్మెటిక్ కరెక్షన్ కోసం మనం స్క్వింట్ సర్జరీ చేస్తాం, స్క్వింట్ ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ పెద్దవాళ్లలో మ్యాక్సిమం మనకు సర్జరీ చేయాల్సి వస్తుంది. అండ్ కాస్మెటిక్ సర్జరీ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళలో మనం ఒకవేళ స్క్వింట్ సర్జరీ ఇప్పుడు చేసినా, లేదు ఒక 2 years తర్వాత చేసినా, 1 year తర్వాత చేసినా వాళ్ళ విజన్లో పెద్ద తేడా ఏం రాదు. కానీ అపియరెన్స్ చూడడానికి వేరే వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళలో ఒకవేళ సర్జరీ మనం చేస్తే అపియరెన్సెస్లో డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ డెఫినెట్లీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనిషికి డెవలప్ అవుతుంది స్క్వింట్ సర్జరీ చేయించుకున్న తర్వాత, వాళ్ళ అపియరెన్స్ బెటర్గా ఉన్నప్పుడు. అండ్ వాళ్ళకు జాబ్ కోసం కానీ, వాళ్ళ నార్మల్ సోషల్ లైఫ్లో కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఒక నట్ షెల్లో చెప్పాలి అంటే స్క్వింట్కి ట్రీట్మెంట్, మెల్లకన్నుకి ట్రీట్మెంట్ ఉంది. మెల్లకన్ను ఎలా ఉంది, ఏజ్ ఎంత ఉంది అండ్ టైప్ ఏది ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. కానీ ట్రీట్మెంట్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒకవేళ మీకు మెల్లకన్ను ఉంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి మీకున్న క్వశ్చన్స్ని, మీకున్న యాంగ్జైటీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాపర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన డెసిషన్ మీరు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ లాగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.